శ్రోతలందరికీ నమస్కారం. శ్రద్ధ, శాంతి మరియు మోక్షానికి మార్గం చూపే ఒక పవిత్ర శ్రవణయాత్రలో భాగంగా మీరిప్పుడు మాఘపురాణం వినబోతున్నారు. ఈ ఆడియో పుస్తకాన్ని అందిస్తున్నది సనాతన లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. పఠనం శ్రీమతి పొన్నపల్లి శ్రీదేవి గారు, ప్రచురణ శ్రీ ఆర్ కృష్ణమోహన్ గారు. మాఘమాసంలో పుణ్యకాలపు విశేషాలు, నిత్య ఆచారాలు, దేవతా గాథలు మరియు ఆధ్యాత్మిక సందేశాలను ఈ పురాణం ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. ఈ పురాణ శ్రవణం మనల్ని పునీతులను చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అనడంలో సందేహం లేదు. ఓం నమఃశివాయ. ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 1వ అధ్యాయము. సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞము పూర్తి చేయవలేననడి దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకుని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలేననడి కోరికతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములు ఏర్పరచుకునిరి. అచటికేతించిన మునీశ్వరులలో బ్రహ్మతేజస్సుగల శతవృద్ధులు, వేద మూలమూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతో పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకొనిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసిగా ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూతమహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతుల దర్శన భాగ్యం కలిగినందున అమితానందముందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి. సూతమహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రమముగా తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ, ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీయూ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మతేజస్సు, ఎల్లవేళలా నవ్వులులికించు ముఖారవిందము, మేలిమి బంగారము వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింపనలవిగానిది. సూతులవారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. అటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తమములను తృప్తిపరుచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతులవారికి అర్ఘ్యపాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు మున్ను ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించియుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు. కాన వినదగు విషయాలేమైనా యున్న ఎడల విరామకాలములో మాకు వినిపించవలెను అని సౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన సౌనకాది మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకునవలెననడి కుతూహలం కనబరిచినందున వారలను చూచి సూతమహాముని ఇటులు పలికిరి. మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంతవరకు విచారించి మీకు తృప్తి కలిగించెదెను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును, వినుట వలన మీకును పరమార్థము కలుగునని పలికెను. సౌనకాది మునుల కోరిక. సూతమహామునిని అడిగినదే తడువుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందం పొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకుని ఆ మహామునితో, ఆర్య, పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసము యొక్క మహత్యమును మరలా మరలా వినవలయునడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యం, ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసినదిగా కోరిరి. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్సాలురు కోరుట వలన సూతమహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి. మునిపుంగవులారా,
Sample complete. Ready to continue?